కోరికలని అణిచివేయవద్దు. కోరికలు ఒక కోరిక ఇచ్చే ఆనందం కంటే ఉత్తమమైన ఆనందం నాకెక్కడ పరిచయం చెయ్యబడుతుంది, ఎలా నేను దీని నుంచి తప్పించుకోగలను, ఇది ఆలోచించాలండి మనం. ఓకేనా అండి? ఓకే. ఇక్కడ మరి కోరికలని ఎలా త్యజించాలి? మరి వికర్మ, కర్మ నుంచి ఎలా తప్పించుకోవాలి చెప్పారండి భగవంతుడు. కదండీ! కర్మ మంచి పనులే. కాకపోతే కోరిక అనేది ఒక దాన్ని పెడుతూ మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితొస్తుంది కదా! కర్మ అంటే చెడు కాదు. మంచి పనులే చేస్తున్నాము. మంచి పనులే చేస్తున్నామండి. కానీ కోరిక రూపేణా మనం అక్కడ ఓడిపోతున్నాం కదా! మళ్ళీ ఆ నిజమైన వైకుంఠ ధామానికి వెళ్ళలేక భూమి మీదకి తిరిగొచ్చేస్తున్నాం. కాబట్టి కోరికను ఎలా నిగ్రహించాలి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు కోరిక లేదు కదండీ! మరి అకర్మలో ఎలా ఉండాలి? కదండీ! అకర్మలో ఎలా ఉండాలి? ఇక్కడ చెప్తున్నారు ఎలా ఉండాలంటండి, తామరాకు మీద నీరు వలె ఉండాలంటండి. తామరాకు మీద నీరు అంటే ఏమిటండి? అసలు తామరాకు మీద మీరు చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారోనండి, పల్లెటూర్లలో మేమైతే ఆడుకున్నాము. ఆ తామరాకు మీద నీరు పోస్తేనండి అసలు తామరాకు తడవదండి. అలా ముత్యాలలాగా నీరు ఇలానే ఉంటుందండి. అసలు తామరాకుని ఎవ్వరూ కూడా తడపలేరండి. కదా! మరి తామరాకు ఎందులో ఉంటుందండి? బురదలో ఉంటుందండి. తామరాకు ఉండేది ఎందులో అండి? నీటిలో. తామరాకు ఉండేదెందులో? బురదలో. తామరాకు కానీ, తామర పువ్వు కానీ బురదలో, నీటిలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటిని ఏది కలుషితం చెయ్యలేదండి. ఆ నీరు కానీ, బురద కానీ. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, "అమ్మా! నువ్వు ఉన్నది ఏ యుగంలో తల్లి? కలియుగంలో. కలహ యుగంలో, కల్మష యుగంలో, చెత్త యుగంలో ఉన్నావమ్మా." కదండీ! అందరికీ తెలుసండి. మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం ఏమని? వీళ్ళు మోసం చేశారండి, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళలాగా, వాళ్ళిలాగా కదా! బయట ప్రపంచం ఏమీ బాలేదండి. బయట ప్రపంచం కాదండి, అసలు ఈ యుగమే బాలేదండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అసలు ఈ యుగమే బాలేదు. మనముంటుందే కల్మష యుగంలో. మనముంటుందే చెత్తలో. మనముంటుందే కలియుగంలో. కదండీ! బురదలో నిలబడి నా కాలికి బురద అంటకూడదు అంటే ఎలా అండి? అయితే షూ ఏసుకోవాలండి పైదాకా. అప్పుడు మన కాలికి బురద అంటదు. కదండీ! బురదలో నుంచున్నామంటే బురద అంటి తీరవలసిందే. కదా! కల్మష యుగంలో కూర్చొని వీడలా ఉన్నాడు, వాడిలా ఉన్నాడంటే ఎలా కుదురుతుందండి? కదండీ! సో, ఇక్కడేం చెప్తున్నారు, మరి కలియుగంలో ఉన్నప్పటికీ ఆ కల్మషం కానీ, ఆ చెడు కానీ మనకంటకుండా మనం స్వచ్ఛంగా తామరాకు మీద నీరులా ఉండాలి అంటే ఏం చెయ్యాలంటండి? ఆ కర్మ. ఎలా చెయ్యాలి? మన కర్మ ఫలితాలనన్నింటినీ భగవంతుడికి అర్పించి, మనం తినే దానితో సహా మోసపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మోసంలో నుంచొని మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారా ప్రభుజీ? అకర్మ చెయ్యాలి ప్రభుజీ. సింపుల్. అదే ఇది. ఏం చెప్తున్నారు? నా ప్రతి కర్మని కూడా భగవంతుడికి అర్పించి, భగవద్గీత భలే ప్రశ్న అడిగారండి ప్రభుజీ. భగవద్గీత ప్రకారం మన జీవన శైలిని గనక మనం పాటించగలిగితే ఖచ్చితంగా మోసపోమండి. శ్రీమద్ భాగవతము ప్రకారము మన జీవన శైలిని మనం నడిపిస్తూ ఉంటే మనం మోసపోమండి జీవితంలో. ఎందుకు మోసపోతున్నాము అంటే, ఎదుటి వ్యక్తిది మోసము అని మనకి తెలవడం లేదు. లేదా నేను మోసంలోకి వెళ్తున్నాను అని మనకి తెలవడం లేదు. అది తెలుసుకోవాలి అంటే మనకి భగవద్గీత కావాలండి. అది తెలుసుకోవాలి అంటే మనకి శ్రీమద్ భాగవతం కావాలి. కావాలని ఎవ్వరము మోసపోము కదండీ! ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు. "అమ్మా! నువ్వు తినే తిండి దగ్గర నుంచి ప్రతీదీ నాకు పెట్టు." కదా! మన దైనందిన జీవితంలో ప్రతీదీ అకర్మగా చెయ్యి. అలా కర్మ ఫలితాలనన్నింటినీ నాకర్పించి, ఆసక్తి లేకుండా, నా ఫలితం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా, తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు. చాలా ఇంపార్టెంట్ పదమండి ఇది. అంటే ఏంటండి? మన ధర్మాన్ని మనం ఏ రోజు కూడా మరిచిపోకూడదు. ధర్మం, ఇది అధర్మం అని చెప్పేదేదండి? కేవలం భగవద్గీత.
ఏమండి ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పేది ఏంటండి మన శాస్త్రాలు, మన వేదాలు, మన పురాణాలు కదండి. భగవద్గీత, శ్రీమద్ భాగవతము, మీరు ఏదైనా వేదాలు, పురాణాలు కదండి, ఇవన్నీ చెప్తున్నాయి ఏది ధర్మము ఏది అధర్మము. ఇక్కడ భగవంతుడు మన ధర్మాలని వదిలివెయ్యమని చెప్పడం లేదండి కదా. మన ధర్మంలో ఇప్పుడు మన మన జీవితం కూడా వస్తుందండి, మన కుటుంబం కూడా వస్తుంది. భగవంతుడు ఏ రోజు కూడా వాటన్నింటినీ వదిలేసి నువ్వు రామ్మా నా దగ్గరికి అని చెప్పడం లేదండి. అవునా అండి. ఇక్కడ భగవంతుడు చెప్తుంది ఒక్కటే, ముందు నీ ధర్మం ఏమిటో నువ్వు తెలుసుకో. ధర్మం అంటే ఏంటండి, ఏది మంచి దారి ఏది చెడు దారి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడానికి మనకి సమయం పట్టొచ్చండి. ఇది తెలుసుకోవడానికి సమయం పట్టొచ్చు. ఏ రోజైతే ఇది తెలుసుకుంటామో ప్రభుజీ అప్పుడు మనం మోసపోము. మనం ఎందుకు మోసపోతున్నామండి జీవితంలో? ఎందుకంటే ఏది ధర్మము ఏది పరధర్మము ఏది అధర్మము తెలవడం లేదు. మనం ప్రతి క్షణం కూడా పాశ్చాత్య ధర్మాలకి వెళ్తున్నామండి. మన స్వంత సనాతన ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నాము. తల్లిదండ్రులుగా మనం తెలుసుకోలేకపోతున్నాము. పిల్లలకు అంతకంటే ఇవ్వలేకపోతున్నాము. మరి ఆ తామరాకు మీద నీరులా ఉండాలి అంటే కదండి, ముందు అసలు మనం తెలుసుకోవాలి ఏది మంచి దారి ఏది చెడు దారి, ఏది మోసం ఏది నమ్మకం కదండి. ఇక్కడ అదే చెప్తున్నారు, ముందు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కదా, దాని తర్వాత ఈ ఆసక్తి కానీ ఫలితాన్ని కానీ వదిలేసేయి. అలా వదిలేసిన రోజు మనం ఎంత పాపపు యుగంలో ఉన్నా, కలియుగంలో ఉన్నా, మోసంలో ఉన్నా, కల్మషంలో ఉన్నా ఆ చెడు మనల్ని అంటదు. ఈ రోజు నుంచి మన జీవితంలో ఇంకో స్నేహితుడు వచ్చాడండి. ఎవరండి అది? తామరాకు. మొన్నటి వరకు ఏ స్నేహితుడు ఉన్నాడండి? తాబేలు. గుర్తుంచుకోండి, కొన్ని పదాలండి దయచేసి 18 రోజుల తర్వాత కూడా అసలు మన జీవిత కాలం మర్చిపోకండి. ఏంటండి? అటు తాబేలు 2.58 62 63 శ్లోకాలు ప్రతి క్లాస్ లో టచ్ చేస్తూ వెళ్తారండి భగవంతుడు. ఎందుకంటే అది పునాది శ్లోకాలండి మన జీవితానికి. ఏమండి? ఇటు తాబేలు కానీ, ఆ 3 శ్లోకాలు కానీ, తామరాకు కానీ, డాక్టర్ రాధిక ఉదాహరణ తీసుకున్నాను చూడండి. నా క్లినిక్ మీరందరూ కలిసి మూసేశారు కదా. గుర్తుంచుకోండి, మేమందరం కలిసి డాక్టర్ రాధిక క్లినిక్ మూసేశాము అని చెప్పి. అంటే మూసేయకుండా ఉండాలి అంటే జీవితంలో ఒక గురువు గారు కావాలి. ఎందుకు డాక్టర్ గారి క్లినిక్ మూసివేయబడింది? ఎందుకంటే డాక్టర్ రాధిక జీవితంలో గురువు గారు లేరు కాబట్టి ఆ క్లినిక్ మూసేశారు మీరందరూ కలిసి కదండి. ఇవన్నీ దయచేసి గుర్తుంచుకోవాలండి. భగవంతుడు ఏ రోజు కూడా మన ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పడం లేదు. భగవంతుడు చెప్తుంది, అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఈ యొక్క భారత భూమిలో జన్మించావు. శ్లోకం ఉందండి, నాకు గుర్తురాదు. భారత భూమి హైలా సార్థక జన్మ సార్థక పరు ఉపకారు. ఆ శ్లోకం పూర్తిగా నాకు గుర్తు రావడం లేదు. అంటే ఇక్కడ చెప్తున్నారండి, అసలు భారత భూమి మీద పుట్టిన వాడంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడంటండి. మరి ఆ అదృష్టాన్ని ఎలా వాడుకోవాలంట? మనము మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకుంటూ, మన జన్మని సార్థకం చేసుకుంటూ, పరు ఉపకారు అంటే ఏమిటండి? మన జన్మని సార్థకం చేసుకుంటూ పరులకు ఉపకారం చెయ్యాలండి. పరులకు ఉపకారం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. మనం అందరము ఎంతో అదృష్టవంతులమండి కదా. దయచేసి ఈ అదృష్టాన్ని ఈ జన్మతోనే వేస్ట్ చెయ్యొద్దు కదండి. చెయ్యొద్దు. మరి ఎలా ఉండాలండి? ఆ తామరాకు మీద నీరు. తామరాకు మీద నీరు ఉండాలంటే ముందసలు నీరు వలె ఉండాలి అంటే తన ధర్మములను నిర్వహించాలి అంటే అసలు ఏది ధర్మం ఏది అధర్మం తెలవాలి కదండి. తెలవాలి అంటే కొంచెము మనం వెనకడుగు వెయ్యాలండి కదా. అసలు మన వెనక ఉన్న ఆస్తి ఏంటో తెలుసుకోవాలి. అందరూ చెప్తారు ముందడుగు వెయ్యండి జీవితంలో, ఇది సాధించండి అది సాధించండి. నన్ను అడిగితేనండి ముందడుగు కాదండి జీవితంలో, ముందు వెనకడుగు వెయ్యండి. వెనకడుగు వేసి మన జీవితంలో మన సనాతన ధర్మంలో ఏముందో తెలుసుకోండి. ఆ రోజు అవుతామండి తామరాకు మీద నీరు వలె.
కదండి. మొదటి ఆకు ఉంది చూడండి ఎడమ వైపు, అదేంటండి? అత్తిపత్తి ఆకు. హ్మ్. అత్తిపత్తి ఆకు అంటే ఏంటండి? అలా ముట్టుకోగానే ముడుచుకుపోతుంది చూడండి. టచ్ మీ నాట్ అంటాము. ఆడుకున్నారండి మీరు చిన్నప్పుడు? అలా ముట్టుకుంటే ముడుచుకుపోతుంది ఆ ఆకు. కదండీ! అంటే ఏంటండి? ఈ రోజు వరకు మనం ఎలా ఉన్నామండి? ఆ అత్తిపత్తి ఆకులాగా ఉన్నామండి. చిన్న చిన్న అలజడులకే అలా ముడుచుకుపోయాము. చిన్న చిన్న సమస్యలకే మొత్తం ఇంట్లో ఉన్న ప్రేమపూరిత వాతావరణాన్ని నాశనం చేశాము. కదండీ! కానీ ఈరోజు మనకర్థమవుతుంది ఎలా ఉండాలండి? తామరాకు మీద నీరు వలె. ఎంత నీరు పడ్డా తామరాకు తడవదండి. చివరికి తామరాకు చిరిగిపోతుందేమో కానీ, తుఫాను కూడా తామరాకుని తడపలేదండి. అది తామరాకు గొప్పతనము. అవునా అండి? మరి ఈ రోజు నుంచి ఎలా ఉందామండి? తామరాకు మీద నీరు వలె.